ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది ఐపీఎలే నన్ను చూసి భయపడుతోంది. భయమంటే తెలువని నన్ను చూసి ఈ ఐపీఎలే గజ 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 వణుకుతోంది. ఇప్పుడు చెప్పు రహానే అన్న, వాటుడు వాట్నాటుడు. అబ్బా తమ్ముడు, ఒక్క రివ్యూ తీసుకునేది ఉంటే కథ మొత్తం వేరే ఉంటుండే. 14 ఓవర్లు ఉన్నాయి. అయ్యర్ ఉన్నాడు, రింకు ఉన్నాడు, రసల్ ఉన్నాడు, రమన్దీప్ ఉన్నాడు. 50 రన్లు కొట్టరా, రివ్యూ ఎందుకు వేస్ట్ చేసుడు అనుకున్నా. కానీ మ్యాచ్ ఏం మింగిస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అట్లుంటుంది మరి పంజాబ్ బౌలింగ్తోని. ఇప్పటి వరకు మేము ఆడిన 5 మ్యాచ్లల్లా మా చాహల్ జస్ట్ 2 వికెట్లు మాత్రమే తీసిండు. కానీ ఈ ఒక్క మ్యాచ్లనే 4 వికెట్లు తీసి మమ్మల్ని గెలిపించిండు. ఎక్సలెంట్ బౌలింగ్ యూజీ బై. అపోనెంట్ టీంలు 240లు 250లు కొట్టినప్పుడు ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టి గెలిపిస్తాడు. ఇది కూడా గంతే. ఒక టీం 110 లేకపోతే 120కి ఆల్అౌట్ అయినప్పుడు ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టి గెలిపించినట్టే ఒక బౌలర్ కూడా 4 వికెట్లు తీసి గెలిపించగలుగుతాడు. ఏమంటావు అయ్యర్ బై? ప్రీతక్క నాకు ఇచ్చిన 18 కోట్లకు న్యాయం జరిగిందా లేదా? పైసా వసూల్ బౌలింగ్ యూజీ బై. నువ్వు వేసిన 4 ఓవర్లలో ఫస్ట్ 3 ఓవర్లలో తీసిన 4 వికెట్ల వల్లనే మనం మ్యాచ్ గెలిచినాం. కానీ మన పొడుగు బౌలర్ మార్కో ఎన్సన్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేసిండు. చాహల్ 4 వికెట్లు తీసిండు, నేను 3 వికెట్లు తీసిన. గంతే తేడా. సింపుల్గా చెప్పాలంటే మొన్న మన మీద మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్లా అభిషేక్ శర్మకి ట్రావిస్ హెడ్ ఎట్లా సపోర్ట్ చేసిండో యూజీ బైకి నేను అట్లా సపోర్ట్ ఇచ్చిన. వాస్తవం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చినావు ఎన్సన్. నువ్వు తీసిన 3 వికెట్లు కూడా ఒక బ్యాట్స్మెన్ కొట్టిన సెంచరీకి సమానం. ముఖ్యంగా ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్లు, స్టార్టింగ్లో నరైన్, లాస్ట్లో రసెల్, వీళ్ళిద్దరిని నువ్వు బౌల్డ్ చేయడం వల్లనే మనం మ్యాచ్ గెలిచినాం. అయ్యరు అప్పుడే అయిపోలేదు. మీ హోమ్ గ్రౌండ్లో మీరు మమ్మల్ని ఇంత దారుణంగా ఓడిచ్చిళ్ళు. నెక్స్ట్ మేము జీటీతో ఆడినాక మళ్ళీ మీరు మా హోమ్ గ్రౌండ్కి వస్తారు. ఇప్పుడు 2 పాయింట్లు ఎట్లు ఇచ్చినామో అవి అట్లనే తీసుకుంటాం. నా ఎక్స్ టీం నుండి 4 పాయింట్లు తీసుకునేదాకా వదిలిపెట్టానని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. మీరు జీటీతో ఆడేలోపు నాకు నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆర్సీబీతోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా 4 పాయింట్లు కలెక్ట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాం. మళ్ళా 2 పాయింట్లు రెడీగా పెట్టుకోవాలి. ఐపీఎల్లో హైయెస్ట్ టోటల్ చేజ్ చేసింది మనమే, 262. అది కూడా ఈ కేకేఆర్ మీదనే. ఐపీఎల్లో లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకున్నది కూడా మనమే, 111. అది కూడా ఈ కేకేఆర్ మీదనే. అట్లుంటుంది పంజాబ్తోని. మీరైతే మా హోమ్ గ్రౌండ్కి రాలివే, పిసికేస్తాం. ఒక్క బ్యాట్స్మెన్ నాకు సపోర్ట్ ఇచ్చేది ఉంటే మ్యాచ్ని ముగించేస్తుండే. మ్యాక్స్వెల్, నువ్వు అసలు ఇక బ్యాటింగ్ మర్చిపోయి మొత్తం బౌలర్గా మారుతానవే ఏంది? వాస్తవం చెప్పాలంటే నిన్నెప్పుడో టీంలోకి వెళ్ళి బయటికి నువ్వు కాలే. కానీ నువ్వు చేసే బౌలింగ్ వల్లనే ఇంకా టీంలు ఉంటాను. ఈ మ్యాచ్లో కూడా 2 ఓవర్లకి జస్ట్ 5 రన్స్, వెంకటేష్ అయ్యర్ వికెట్. కానీ జరంత బ్యాటింగ్ కూడా చేయరాదు మ్యాక్స్వెల్. మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేదాకా నా పర్ఫార్మెన్స్ ఓన్లీ బౌలింగ్లోనే ఉంటుంది. వన్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినాక మ్యాక్స్వెల్ ద బ్యాట్స్మెన్ అంటే ఏందో చూపిస్తా. అయ్యరు వెరీ గుడ్ తమ్ముడు. ఇప్పుడు మాకున్న బ్యాట్స్మెన్తో మ్యాచ్లు గెలవాలంటే మీలాగానే ఆడాలి. ఇక 111 రన్స్ని కేకేఆర్ లాంటి బ్యాటింగ్ లైనప్ మీద, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని పెట్టుకుని డిఫెండ్ చేసిల్లంటే మాలాంటి టీమ్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిన అయ్యరు. అట్లుంటుంది మరి. ప్లే ఆఫ్స్కి పోయేదాకా తగ్గేదే లేదు. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల కంటే ఇదే థ్రిల్లింగ్ మ్యాచ్. ఒక హై స్కోరింగ్ గేమ్లో కిక్ ఎంత ఉంటుందో లో స్కోరింగ్ గేమ్లో కూడా అంతే ఉంటుందని ప్రూవ్ అయింది. వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే నేను మ్యాచ్ చూడొద్దు అనుకున్నా. కానీ నరాయణను డీకాక్లో కొట్టే 6 చూద్దామని మ్యాచ్ చూసిన. ఒకవేళ మ్యాచ్ అయిపోయిందని పడుకునేది ఉంటే ఒక ఎక్సలెంట్ థ్రిల్లింగ్ మ్యాచ్ మిస్ అయిపోయేది. సో ఇక ఈ మ్యాచ్ తర్వాత ఇప్పటి నుండి ఏ టీం లో స్కోర్కి అవుట్ అయినా కానీ వాళ్ళు గివ్ అప్ అయితే తీయరు. 100% గెలవడానికే ట్రై చేస్తారు. కాబట్టి మ్యాచ్లన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ చూస్తే డీసీ, ఆర్సీబీ, పీవీకేఎస్, ఎల్ఎస్జీ ఈ 4 కూడా టాప్ 5 ఉన్నాయి. జీటీ ఒకటి ట్రోఫీ గెలిచిన టీం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. కానీ ట్రోఫీ గెలవని ఈ 4 టీంలు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.